గంగాధరపల్లి విలేజ్ లో ఓటర్ యొక్క నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి కూడా మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఏం పేరమ్మా? సరమ్మ. సరమ్మ. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి మీ ఊర్లో ఎవరు గెలుస్తారని అనుకుంటారు మీరు? మేము శ్రీకాంత్ రెడ్డి కావాలనే కోరుతున్నాం. శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి నిలబడుతున్నాయి? టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నాడు. మరి పోయినసారి సర్పంచ్ ఎవరు ఉండే? పోయినసారి సర్పంచ్ సుదర్శన్. సుదర్శన్ ఉండే. మరి ఆయన సుదర్శన్ ఎట్లా చేసిండు 5 ఏళ్ళ? 5 ఏళ్ళ కూడా మాకు రోడ్డు లేకుండా రోడ్ వేయించిండు. మా గురించి కూడా అన్నిటికీ బాధపడ్డాడు. ఏడు ఆపద సంపద వచ్చినా ఆయన నిలబడుతూనే ఉండు, చూస్తూనే ఉండు. మేము అదే దీని మీదనే బతుకుతున్నాం మా ఊరు అయితే. అంటే అప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు కదా, టీఆర్ఎస్ నుంచి గెలిచిండు కదా. మరి డెవలప్మెంట్ మంచిగా చేసిండు సుదర్శన్? మంచిగా చేసిండు. మాకు లేదు అన్నది లేదు, మాకు శాతం అయితే లేదు, వస్తా నేను అని ఊకున్నది లేదు. ఏమేమి చేసిండు ఆయన? ఈ శిశురోడ్లు ఓపించిండు. ఇప్పుడు ఇకుంట దామం కట్టించిరి, మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ కట్టించిరి. మళ్ళీ ఇండ్ల గురించి కూడా బాధపడ్డారు. మాకు ఇండ్లు కూడా మీరు కట్టాలని మా ఇంట పడ్డారు. మాకు ఏదో తొవ చూపించి బాధపడితే మేము ఇంత ఇల్లు మొదలు పెట్టుకున్నాము. సజ్జల వరకు వస్తున్నాయి కొంతమంది చెత్త పోసిరు, కొంతమంది బిస్మిట్ లోకి వచ్చింది. మాకైతే రావాలనే మేము బాధపడుతున్నాం సార్. బీఆర్ఎస్ పార్టీ శ్రీకాంత్ రెడ్డి గెలవాలనే ఉన్నాం. మాకైతే రోడ్డు లేకుండే, ఎలుగు లేకుండే, మాకు ఆడదాకా పట్టవాగలు ఎలుగైంది. మేము ఏడికి పోయినా గానీ బాధ వచ్చిందంటే ఆడ కనబడుతూనే ఉంటారు. ఎంత రాత్రి చెయ్యి మా బిడ్డ మా కోడలు గంట అనుకుంది. ఆయన అఖిల పాటలు ఉండు, మరి ఎట్లా ఏం చేయాలి? 2 అయ్య కొడుకు లేరు. అయ్యో ఎట్లా మరి కారు ఉండే పాటేలా మరి ఉన్నావా అంటే 5 నిమిషాలు ఆనే ఉంటున్నా అన్నాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ హాస్పిటల్లో చూపించి మళ్ళీ చెప్పి మాకు మళ్ళీ 2000 రూపాయలు చేతిలో పెట్టి పెద్ద డాక్టర్ చెప్పి వచ్చాడు. మాకు మనమడు పుట్టిండు. ఇక మరి 2 మనమలు వాళ్ళైతే మస్తు బాధపడుతున్నారు మా గురించి. ఆయననే కావాలని కోరుతున్నాం. మళ్ళీ రేపటి దినం కూడా కాంగ్రెస్ వాళ్ళు ఓటేమని దగ్గరకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తాడు. ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు వేయరు? ఇప్పుడు అక్కడనే వస్తాం మేము. ఆయనకి వేయం కాదమ్మా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి ఏం చేయలే మాకు. ఏం చేయాలి? పోయినా సార్ వచ్చింది సార్. మాకు అవసరమే లేదు. మాకు శ్రీకాంత్ రెడ్డి రావాలే. మా ఊరికి మంచి చేస్తాడు మాకు అందరికి, లేడీస్ కి అంతా. అంటే లాస్ట్ టైం కేసీఆర్ ఉన్న టైంలో మీ ఊరికి అంత మంచిగా జరిగిందా? మంచి జరిగింది. ఆయన నీళ్ళ కోసం మేము ఎంత తిప్పలు పడ్డాం. నీళ్ళు ఇంట్లోకి తెస్తాడు, ఇంట్లోకి తెచ్చిండు. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? నీళ్ళ పరిస్థితి మాకు మంచిగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా మంచిగా ఉందా? పటేల్ మంచోడు అయ్యేపటికి ఆ నీళ్ళు కూడా కరెక్ట్ వస్తుంది మాకు. మీ శ్రీకాంత్ రెడ్డి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిస్తేనే నీళ్ళు వస్తున్నాయి. సుదర్శన్ శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిస్తే మీకు ఊరు అభివృద్ధి జరుగుతుంది అంటారు. ఇంకా జరుగుతుంది, ఇంకా పెద్ద కావాలి వాళ్ళు. మరి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారు మీ శ్రీకాంత్ రెడ్డిని? అంటే మేమైతే అంతా మీద అడగ మంచిగా ఉన్నాం. వేయనోళ్ళు పాపత్కులు, వేసినోళ్ళు మంచోళ్ళు. ఏనోళ్ళు పాపత్కులు, వేసినోళ్ళు మంచోళ్ళు. ఆయన సొమ్ముదిని అక్కడ వేస్తారు కదా, అది బాగుంటది. బాగుపడ్డాడు కూడా, బాగుపడ్డాడు కూడా. ఆయన సొమ్ముదిని నేనైనా సరే వేయకపోతే నేను కూడా బాగుపడా. ఆయన ఇంత మంచి గెలిపించుకోవడం మాకు అంత సంతోషమే. మా ఊరు బాగుపడాలంటే వాళ్ళు రావాలి. మాకు ఇద్దరు వస్తేనే మళ్ళీ మా ఊరు బాగుపడుతుంది. మాకు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే లాస్ట్ టైం సుదర్శన్ చేసింది మంచి పనులు చేసింది కాబట్టి ఈసారి శ్రీకాంత్ రెడ్డి కూడా మంచి పనులు. సుదర్శన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండా? చేస్తాడు. ఎందుకు ఆయన మేము అప్పుడు చేసినాం కదా. లాస్ట్ టైం అయినా సర్పంచ్ ఉండే కదా, మరి ఈసారి ఆశపడతలేడు సర్పంచ్ గానే? ఆశపడాడు. అటువంటిది ఏం లేదు. రావాలని మాకు అందరికి ఉన్నది మనసులల్లా. మీకున్నది, సుదర్శన్ కూడా ఉన్నది అంటున్నా. వాళ్ళనే బతుకుతున్నాం సార్. అప్పుడు మోరీ లెక్కడి నీళ్ళు ఆడికి బావుల పండు ఎత్తుకొచ్చుకుంటుంటే మేము. ఇప్పుడు మోరీ రోడ్డు మీద వండుకుని ఆసన వస్తలేదు మాకు. పిల్లలకైనా వీళ్ళ కడుపున వచ్చిందో అంటే ఇట్లా కారు తీసుకొస్తా వేసుకోపోతాడు, దవాఖానికి ఎత్తుకోపోతాడు. 4000 5000 చేతికి ఇస్తాడు. మన కొద్దిగా వస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చినాకనే జరిగినాయి ఇవన్నీ. అంతకుముందు ఇటువంటి ఏం లేకుండా అసలు ఊర్లో లేవు. నీళ్ళు లేకుండా ఏం లేకుండా మోరీ వాసన వచ్చు. టైలెట్ కూడా సైడ్ వాసన వచ్చు. టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇవన్నీ వచ్చాయి అంటారు. ఇప్పుడు గెలిచిండు చూడు, ఆయన పేరు రానే రాదు. రేవంత్ రెడ్డి సచిన ఒకటే ఉన్న ఒకటాడు మాకు. రేవంత్ రెడ్డి సీఎం పేరు ఏమో ఆయన తలకాయలు పెట్టుకోం కదా. ఆయన ఈయన పెట్టుకుంటాం. ఎందుకమ్మా ఫ్రీ బస్ ఇచ్చిండు అంత మంచిగా? ఫోన్కి సీటోనికి ఇచ్చిండు, మాకు ఇచ్చిండు. ఊళ్ళో పోతురు కదా ఫ్రీ బస్. అసలు వాల్యూ లేదంటారా? మేము ఇంత పిల్లలు వస్తుంటే కూడా కారు ఆపి మమ్మల్ని ఎక్కించుకొస్తాడు. ఇంటికాడ పోవాలంటే కూడా మబ్బుల పూట పోతే అందరిని ఎక్కించుకోతాం. పటేళ్ళు కావాలి మాకు. ఇంకా పెద్ద కావాలి. మళ్ళా సార్ ఇంకా 5 ఏళ్ళని కూడా అలానే గెలిపిస్తాం మేము. ఇన్ని రోజులు వాళ్ళ గురించి
వాళ్ళు మాకు అందరికి ఇంటింటికి సాయమే చేసారు. వీళ్ళు తేడా వాళ్ళు తేడా అని అనుకోలేదు. వాళ్ళు చచ్చిపోయిందంటే 10,000 ఇస్తుండు, ఉప్మా తెప్పిస్తాడు, పాలు 5 లీటర్ పాలు తెస్తాడు, చాయ్ పెట్టురమ్మ చాయ్ పోయి రాళ్ళ కథల్లో చెప్తాడు. అంటే శ్రీకాంత్ రెడ్డి వచ్చేసి మీకు మంచి చెడుకు అన్నిట్లలో ఉంటాడు ఆయన, అన్నిట్లలో. సొంత పైసలతో మరి ఈ సర్కార్ పైసలు పెట్టాడు, ఇంకా సొంత పైసలతో మనం అదే ఇప్పుడు ఆయన కూడా పథకాలు అదే చెప్తుండు కదా, ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి అని అంటుండు. శ్రీకాంత్ రెడ్డి పథకాలు ఇక రేవంత్ రెడ్డి పథకాలు కావు, బీఆర్ఎస్ పథకాలు కావు, సొంత పైసలతో ఉంటే. ఇలా దావత్ అవుతుందంటే 4 లీటర్ పాలు కావాలంటే 9 పోసాడు పో అంటాడు, తెచ్చుకొని పండుగలు తీసుకుంటాం. అట్లా వేస్తున్న బట్టికి ఆయనే కావాలని కోరుతున్నాం మేము కూడా. మీకు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇస్తాడా అమ్మా? ఫ్రీ బస్సు లేదు, ఏ బస్సు లేదు, అయ్యా నడుచుకుంటూ వస్తుంటారు. మీ ఊరికి బస్సు లేదా? బస్సే లేకపోయి ఇప్పటి వరకు కూడా. నాకు గెలిచి రోడ్ వేపిస్తాను, నాకు గెలిచి అంటే ఏ ఓటు గెలిచినా 1 రూపాయి ఎక్కువ ఆయన సొంత పైసలతో మాకు దూపలీలకి ఇస్తాడు. ఇంకా మాకు ఇంకా సర్కార్ పైసకి ఆశపడి పడి కూడా మా పార్టీలు తెలుసా. సరే మరి మీ శ్రీకాంత్ రెడ్డి గెలిచినాక ఏం పనులు చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పనులు చేస్తాడు, మాకు నమ్మకం ఉందా? నమ్మకమే. మా ఇంట్లో ఉన్నట్టు ఆయన. అంటే మీ శ్రీకాంత్ రెడ్డి మీ అభ్యర్థి గురించి వాడకట్లు మీ అందరికి చెప్పుకుంటారు, మీ ఆడోళ్ళకి చెప్పుకుంటాం, ఓటేయమని చెప్పి కంపెనీలు కూడా చెప్పుకుంటాం. మన పటేల్ గెలిచి మనకు అన్నం అని చెప్తాం. అంతే, అన్నం పెడతాడు మనకు. మన ఒట్టోటలు గెలిచి మనకు అన్నం పెట్టరు, చెప్పు దెబ్బ చూపిస్తాడు మనకి ఇంటి అనుకోవాలి అని చెప్తాను నేను. ఇంకా శ్రీకాంత్ రెడ్డి గారిని నమ్మి మాత్రం ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామంటారు. గెలిపిస్తాం. మాకు బస్సు లేదు ఏం లేదు. ఇప్పుడు మా పటేల్ గెలిచినాక మా పటేల్తో కొట్లాడతాము, ఒక ఫంక్షన్లు కట్టమంటాము, రోడ్ వేపిమంటాం. కంపెనీ పోతా కూడా ఎక్కించుకుంటలేరు, అన్ని మంచిగా లేవు ఇక్కడ. అట్లా శ్రీకాంత్ రెడ్డి కూడా అదే అంటుండే. ఆయన కూడా ఏమంటున్నాడు, గవర్నమెంట్ సహకారం తీసుకొని అయినా సరే రోడ్లు వేపిస్తాను, బస్సు కూడా తెప్పిస్తాను, రోడ్డు కూడా వేపిస్తాను అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. బస్సు కావాలి మాకు, గంటకోసారి ఆటోలు కూడా వస్తాడు చేస్తేనే రోడ్ మంచిగా వస్తాయి, లేకుంటే రావు కదా. రోడ్ మంచిగా చేయించుకుంటాం పటేల్ తోటి. మీ మాజీ సర్పంచ్ మంచిగా చేసిండు, ఇప్పుడు కాబోయే ఏదైతే సర్పంచ్ మేము గెలిపిద్దాం అనుకుంటారు శ్రీకాంత్ రెడ్డి, ఆయన కూడా మంచి చేస్తాడు నమ్మకమే ఉంది. నమ్మకమే, ఎప్పుడైనా నమ్మకమైన మీద మాకు, ఎప్పుడైనా సర్పంచ్ మీద నమ్మకమే, శ్రీకాంత్ రెడ్డి మీద నమ్మకం మాకు. ఏదైనా చూసుకుంటారు. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఏడున్న పట్ల వస్తున్నారా బండి తీసుకుని అడుగు అంటాడు నా కొడుకును. బండి తీసుకొని వస్తుంటే ఆయన అందువల్ల లేకపోయినా కొడుకు తీసుకుపోతాడు. ఎవరికైనా కడుపున అయ్యని జ్వరం రాని ఏది రాని 10 రూపాయలు కావాలన్నా జలకని తీసిస్తాడు. మా ఆయన కోసం మందా ఇవి వండుకుంటే నేను కంపెనీలో ఉన్నా, వచ్చి తీసుకుపోయిండ్రు. మళ్ళీ వచ్చి 5,000 చేతులు ఇచ్చి వద్దు నువ్వేం ఏడోకి మంచిగా చేపిస్తాను పెద్ద డాక్టర్ పోయిండు, వాళ్ళని అడిగిండు, మళ్ళీ అప్పుడప్పుడు చేయించుండు. 6,000 దబా చేయరు కదా, ఈయన వస్తే దెబ్బ దబా చేస్తారు. మరి మీ ఊళ్ళో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఓరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు మీరు? పూరెల్లి శ్రీకాంత్ రెడ్డి గారికి వేయాలనుకుంటున్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ అనా లేకపోతే ఎట్లా, ఏ విధంగా నమ్మిరు మీరు? మేము పార్టీ తరపున చూస్తలేం సార్. మా ఊరికి కొన్ని సౌకర్యాలు లేవు. ఎట్లా అంటే గంగాధర్పల్లి విలేజ్ నుంచి కొల్తూరు వరకు రోడ్డు లేదు. వాళ్ళ సహాయంతో 2 సార్లు మట్టి రోడ్డు పోయించిన సౌకర్యంగా లేదు. ఇప్పుడు గెలిస్తే మాత్రం అక్కడి నుంచి రోడ్డు మాకు విలేజ్ వరకు రావాలి. బస్సులో సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం, వెహికల్ లేదు. ఇంట్లో మనిషి ఉంటేనే బయటకు వెళ్ళడం. మేము గ్రూపులు కట్టడం కానీ, పైసలు బ్యాంకులో కట్టడానికి పొదుపు కానీ ఏదన్నా కట్టడానికి వెళ్ళాలంటే మేము బండ్ల పెట్రోల్ వేయించుకొని ఒక మనిషిని తీసుకొని వెళ్ళాలి. చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు ఇక్కడ నుంచి. అదే శ్రీకాంత్ రెడ్డి గారు అదే మాట అంటారు కదా, మరి రోడ్ వేపిస్తా అంటారు, బస్సు కూడా తెప్పిస్తా అంటారు కదా, నమ్మకం ఉంది ఆయన మాట? చాలా ఉంది సార్, మాకు చాలా ఉంది, చేస్తాడు కూడా, మాకు ఆ నమ్మకం ఉంది. మరి మాజీ సర్పంచ్ కూడా ఇంతకుముందు పనులు చేసిండా మీకు? ఇద్దరు కలిసి ఐకమత్యంతో చాలా పనులు చేసిరు సార్. ఎట్లా అంటే డ్రైనేజీలు లేకుండే, వాటర్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఒకవేళ అక్కడ నుండి నీళ్లు రాకపోయినా మాకు ట్యాంకర్ల సహాయంతో నీళ్లు పంపించింది. ఎట్లా అంటే అప్పటి కాలంలో చిన్న పిల్ల, మా పాప 3 నెలల పిల్ల, ఇంట్లో వండేసి మా మామయ్య నేను నైట్ 3 గంటల నుంచి తెల్లారదాకా మోసుకుంటుంటే నీళ్లు. అలాంటిది ఇప్పుడు ఇంటింటికి నల్లయింది. నీళ్ళ పరిస్థితి అయితే చాలా మంచిగా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏమో ప్రతి ఒక్క మీటింగ్ లో ఒకటే మాట చెప్తున్నాడు, ఎవరు చూడు ప్రతి ఒక్క మహిళలు మొత్తం మాతోటే ఉన్నారు, మేము ప్రతి ఒక్క మహిళలు పథకాలు ఇచ్చినాం అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు రేవంత్ రెడ్డి మీద? దొంగ సచ్చినోడు సార్ అడు. మాకు రైతు బంధు కేసీఆర్ పైసలతో చదివిపించిండు మా ఆయన పిల్లలని. కేసీఆర్ గారు వేసిన రైతు బంధు తోటి పిల్లలు చదివిపించిండు మీ ఆయన. రైతు బంధుతోనే ఇప్పటికి ఇంట్లో బాధపడతాం మేము అనుకుంటాం. రైతు బంధు కేసీఆర్ వేసేపటికే పిల్లలకు 1,00,000 రూపాయలు సంవత్సరం వచ్చేసరికి కట్టినాం సార్ మేము. ఇప్పుడు అలాంటిదే ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు అతను వచ్చేది ఉండే అసలుకి రాజకీయంలోకి, సీఎం అయ్యేది ఉండే. రేవంత్ అయ్యి అసలు వేస్ట్ అయిపోయింది. మరి రైతులే కదా ఆయన ఓట్లేసి కూడా గెలిపించింది రేవంత్ రెడ్డి. ఎవరేసిరో సార్, మేమైతే వేయలేము మేము వేయలే అసలు. మేము కేసీఆర్ కి తప్ప ఎవరికి వేయలే ఓటు. చాలా మంచిగా ఉండే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. సరే అమ్మ, మరి ఇప్పుడు మీ గంగాధరపల్లి మహిళలకు మీరు ఏం చెప్తారు, ఎవరు కోటేయమని చెప్తాం అనుకుంటారు, మరి ఏమని చెప్తాం అనుకుంటారు? పూరెల్లి శ్రీకాంత్ రెడ్డి గారికే వేయాలి సార్. ఎందుకంటే ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి మాకు కావాలి. ఎట్లా అంటే పిల్లలకి బస్సుల సౌకర్యం లేదు, స్కూల్ బస్సు
ఎట్లా అంటే కొంతమంది కష్టాలు చేసి ఫీజులు కట్టుకుంటున్నాం, బస్ ఫీజు కడుతున్నాం. అట్లా అని బస్సుల సౌకర్యం కావాలి, ఆటో సౌకర్యం కావాలి, మాకు రోడ్డు కావాలి. ఇది సార్. సరే, ఇవన్నీ చేస్తారని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి శ్రీకాంత్ రెడ్డి గెలిపించుకుందాం అనుకుంటారు. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. గంగాధరపల్లిలో సర్పంచ్ ఎలక్షన్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. అలా భాగంగానే గంగాధరపల్లిలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఎటు ఓటేద్దాం అనుకో, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అని చెప్పి చాలా మంది వస్తారు కదా. మరి ఆ ఇద్దరు అభ్యర్థులలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మీరు? ఎవరికంటే మేము శ్రీకాంత్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం సార్. శ్రీకాంత్ రెడ్డికి వేద్దాం అనుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటారా? బీఆర్ఎస్ పార్టీలో శ్రీకాంత్ రెడ్డి పడ్డాడు, శ్రీకాంత్ రెడ్డికి వేయాలి. ఎన్ని టైం అయినా కానీ మేము ఫోన్ చేస్తే తెల్లందాక నైట్ అయినా కానీ నా ఇంటికాడ కారు లేకుండా కారు తీసుకొని వస్తాడు. తీసుకుని వచ్చి వీళ్ళు కులము భేదం అని ముచ్చట ఉండదు ఆయన దగ్గర. ఆపద పడ్డదంటే వచ్చి ఎక్కించుకుని పోయి ఆర్వీఎం హాస్పిటల్ వేసినా కానీ ఏ హాస్పిటల్ అయినా కానీ వచ్చి ముందు గుండి మాట్లాడతాడు. ఆయన మన దగ్గర డబ్బులు లేకుండా పెడతాడు. ఇవాళ ఏదో దూపలీల కాశపాటి అటు పోతా ఇటు పోతా అన్నట్టు కాదు. తాగినా తాకున్నా కానీ మనకు నైట్ డే ఎప్పుడైనా కానీ ఈ టైంలో రోడ్డు మీద మాకు జరిగిన ఒక ప్రమాదం. ఏడున్నావు శ్రీకాంత్ రెడ్డి అంటే నేను అన్నం గజ్వేల్ ఉన్నా. మరి ఏంది పరిస్థితులు అంటే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒక పోలీసులు పట్టుకున్నా ఏది పట్టుకున్నా మా ఇంట్లో ఒక దేవుని టైపు ఈరాన్ మల్ల టెంపుల్ ఓవలు పట్టించుకోలేదు సార్. ఆయన ఒక్కడు పట్టించుకొని ముగ్గు పోసిండు, అన్ని చేసిండు. వాళ్ళని ఇళ్ళని కాదు, ప్రేమ ఉన్నోళ్ళను ఎంత రైలు లేకుండా కట్టిస్తాడు. దేవిని ఎవరు పట్టించుకున్నది ఒక గుడి టెంపుల్ కట్టించాడు ఆయన. మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఏమిట్లకేం పని చేయలేకుంటుండే సార్. పెద్ద పీటలు ఆళ్ళండి ఊరు అందులో పోవాలంటే భయపడదురు, పందికొక్కులు అవి పోయినాయి. ఈ రోజు దేవాలయం చూస్తే అంత గుళ్ళకి పోతే గమ 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 ఆసన వస్తుంది. ఒక పంతులకు విలేజ్ లో ఈ విలేజ్ లో మా సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉన్నాడు గిట పంతులు గిట జీతాలు లేకుండా మాజీ సర్పంచ్ మంచిగా చేసాడు, మస్తు చేసిండు. ఇద్దరు ఏకగిరియంగా దగ్గ పారేసాడు. బతుకమ్మ చిల్లరకు బతుకమ్మ తీసుకుపోదామంటే ఇటు జారి పడదాము అటు జారి పడదాము ఆడవిల్లలు అసలు ఆందాక లైన్లు గుంజి సీట్ లైట్ ఆందాక చేపించారు. ఎవరో ఇది అది ఏడు చేసిరు ఏం చేసిరు అంటే ఇట్లా మన బోరు బండి పోతే ఇక్కడికి వెళ్ళి అడ్డదాలు అక్కడికి వెళ్ళి ఇడదాలు. మోరీలు అయితే మరి వాసనొచ్చు. ఇల్లు గెలిచినాక మోరీలు మొత్తం తీసేసి అండర్ గ్రౌండ్ చేపించారు. నేను కొనకి ఇల్లు కట్టినట్టు కొనకి ఇల్లు కడితే గట్ట నా ఇంటి లగ్గం వరకు నాకు సిసి రోడ్డు ఓపించారు. ఇలా పోయేలా తినలేదంటే మనకు పని గిట కాదు. పర్ఫెక్ట్ శ్రీకాంత్ రెడ్డి పర్ఫెక్ట్ గెలుస్తాడు. ఇప్పుడు మీరు బీసీయా? బీసీ కదా. మరి ఇప్పుడు బీసీది చాలా నడుస్తున్నది. మాకు బీసీలు 42% రిజర్వేషన్ మీద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి మీకు అవకాశం జనరల్ వచ్చినాక బీసీ పోటీ చేయవచ్చు కదా. మరి మీరు ఓసీ జనరల్ ఎట్లా ఇచ్చారు? ఓసీ జనరల్ అంటే ఆయన వచ్చిన 3 ఇండ్లు ఇక్కడ 3 ఇండ్లు అయినా కానీ మాకు 30 ఇండ్ల పెట్టయినా 30 ఇండ్ల పెట్టు మేము వెయ్యాలని కాదు. మా బీసీలో మేము వేస్తుంటే ఎప్పుడైనా ఏకగిరి ఉన్నట్టు ఉంటది. ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఆయన మండల లెవెల్ వెళ్ళిపోతాట్టు ఉండు. అంటే ఇప్పుడు గంగాధరపల్లిలో బీసీ ఓసీ అనేది ఏం లేదు, అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి అభివృద్ధి చేసుకుంటామంటారు మీరు? అవు సార్. మశానం వాటి గిట్ట లేకుండే అన్ని గోరీలు ఉండే. ఆ గోరీలను తీసి అటు వేసి మశానం వాటికి కట్టించారు. మళ్ళీ వాళ్ళని చనిపోయిన నైట్ లో వాళ్ళని చనిపోయిన ఇమ్మీడియట్ గా ఆ టైంలో ఉండి మాజీ సర్పంచ్ ఆయన ఉండి ఆ నైట్ లో అభ్యర్థులు వాళ్ళు లేకుండా టెంట్ బింటు తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి పాలు 5 లీటర్రా 3 లీటర్రా ఎన్నైనా సరే మనుషులకు ఉన్నంతసేపు భజన కళ కానీ ఏది కానీ మందు కానీ ఏది కానీ సౌకర్యం కానీ పీనుగు ఊళ్ళకెళ్ళి పోయేదాకా మశాన వాటి దాకా పోయేదాకా వాళ్ళు ఉండి చేస్తారు. శ్రీకాంత్ రెడ్డి సుదర్శన్ కావచ్చు. ఇట్లా ఏకగిరియం లేకొని ఉంటారు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా అభివృద్ధి. మళ్ళీ ఒకటి శ్రీకాంత్ రెడ్డి అంటే చాలా ప్రేమ ఎక్కువ. ఇంట్లో అడవిలో బాగా లేకున్నా ఆయన పట్టించుకుంటాడు. ఆయన సంసారం తక్కువ, మా మంది ప్రజలది ఎక్కువ. మరి ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, అసలు ఏమి అభివృద్ధి చేస్తలేదా మీ ఊరికి కానీ? మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆడోళ్ళు చెప్పినట్టే సార్. ఇప్పుడు ఏమన్నా సిటీ వాళ్ళకి పనిచేస్తుంది, వెళ్ళిపోయి పొట్టు తీసుకుంటూ పోయినట్టే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మా ప్రభుత్వం ఊర్లలో ఏ పథకాలు ఏమైతుంది సార్? 2 ఏళ్ల కాలంలో ఏమైతుంది సార్? గిడికెళ్ళి కాడికి పోవాలంటే రోడ్డు ఉంటే మొత్తం గుంతలు ఉండే ఓన్ పైసలు పెట్టుకొని శ్రీకాంత్ రెడ్డి రోడ్డు ఒప్పించాడు పేట మీదకి వెళ్ళిన దాకా మా విలేజ్ లో. ఇది లింకు విలేజ్ సార్. ఇది మట్టి రోడ్డు ఉంటే అంటే గుంతలు ఉండే ఆయన ఓన్ పైసా డబ్బు పెట్టి చైన్ వచ్చి డబ్బులు పెట్టి చేసారు సార్. చైన్ డబ్బులు పెట్టి రోడ్డు పోసినాక ఇట్లా పోయేలని మనం తినలేదంటే అన్నం మీద కొడతారు సార్. ఈ రోజు డ్రామా అన్నట్టు ఏదో చేస్తారు కానీ మనకు మనిషి క్యాండిడేట్ మంచోడా కాదా అని 5 ఏళ్ళు ఉపయోగిస్తారు. ఎవరు పని కావాలి అప్పుడు గిట 5 ఏళ్ళు అట్లా ఉపయోగించారు. ఇప్పుడు గిట్ట వాళ్ళు చేస్తారని మాకు నమ్మకంతో ఫుల్ నమ్మకంతో చేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏమో ఆమె ఇచ్చాడు శ్రీకాంత్ రెడ్డి. ఆయన గెలవంగానే ఒక అడవిలో పెళ్ళి అయితే ఫంక్షనల్ పిరి అంటే ఆయన మాట అంటే తప్పడు. ఏదో తందనాలు ఆడితే ఇవాళ పోతా అన్నట్టు ముచ్చట కాదు. మాట అంటే చేస్తాడు. ఎవరు ఇంట్లో బాగా లేకున్నా 100% లివాడి చేస్తాడు. అయితే మీ ఊర్లో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాము. ఓకే సార్. ఓటుకు పైసలు తీసుకుంటుర్రా, ఇక్కడ మందు కూడా తీసుకుంటుర్రా? అయితే ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. హాఫ్లకు ఫుల్లులకు
ఎగబడొద్దు, దానికి ఓటు నమ్ముకోవద్దు, అట్లా ఓటు నమ్ముకుంటే మీ బతుకులే ఆగమైతాయి అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది. ఆ దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. మరి మీ ఊర్లో మరి మందు తీసుకొని ఓటేస్తురా, పైసలు తీసుకొని ఓటేస్తురా? సార్ మందు తీసుకోకుండా కానీ మన మనిషి ఏంది క్యాండిడేట్ తీసుకుంటారా తీసుకుంటలేరా? మన దగ్గర సార్ మేము మాట మీద ఉంటున్నాము, మాట మీద ఉంటాం. కాకుండా రేవంత్ రెడ్డి దూపు అయినప్పుడు ఆయన మందు కావాలని తాగుతుండేమో. కేసీఆర్ మీద నిందలు పెట్టిండు కానీ కేసీఆర్ ది ఓ లెక్క, ఈయనది ఓ లెక్క. రైతు బంధు వస్తే గిట్ట మేము ఏదో ఈ 6 నెలల వరి కోత మిషన్ గిట్ట పైసలు లేకుండా ఉన్నాం సార్. ఇప్పుడు కేసీఆర్ వస్తే అప్పుడు కేసీఆర్ తాగిండని చెప్పి బంధం లేదు, రేవంత్ రెడ్డి తాగుతారట. రేవంత్ రెడ్డి 100% ఆయన తాగుతాడు. ఆయన తాగని చెట్టుంటాడు సార్. తాగి అందుకే ఉల్లిగడ్డ పట్టు తీస్తాం బస్సులు వేసిండు. మా ఊళ్ళో బస్సులు కూడా లేవు, మరి ఎందుకు పట్టించుకుంటలేడు సార్? మేము అనేది ఏంటంటే ఒక క్యాండిడేట్, మంచి క్యాండిడేట్లు మాకు 100% శ్రీకాంత్ రెడ్డి గెలుస్తుండు. మేము ఏసుడే గెలుచుడే సార్. ఓటుకు నోటు గానీ అటువంటిది కానీ మద్యం కానీ నడవది ఏది లేదు సార్. మాకైతే ఒకటి ఏంటంటే ఏ టెంపుల్ అయినా కానీ అనుకున్న పనులు చేస్తుండు, ఇంకా అభివృద్ధి చేస్తా అంటుండు. ఇప్పటికి చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడు. మీ ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఊరల్లి శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం. మరి ఆయన ఏ పార్టీ నుంచి నిలబడ్డాడు? ఆయన బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. అంటే బీఆర్ఎస్ పార్టీని చూసి ఓటేద్దాం అనుకుంటారా, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి గారిని చూసి ఓటేద్దాం అనుకుంటారా? బీఆర్ఎస్ పార్టీ ఆయన క్యాండిడేట్ బట్టి వేస్తాం. శ్రీకాంత్ రెడ్డిని చూసి ఓట్ వేస్తాం. అంతకన్నా నమ్మకం ఏంది మీ క్యాండిడేట్ మీద? గత 2019 నుంచి ఇప్పుడు ఉప సర్పంచ్ గా పనిచేసిండు, సుదర్శన్ సర్పంచ్ గా పనిచేసిండు. వీళ్ళిద్దరు కలిసి కృష్ణ అర్జున్ లేక ఊరుకు సేవలు చేసి బాగా పనులు చేసారు. సీసీ రోడ్లు గానీ, డ్రైనేజ్ గానీ, శ్మశాన వాటికి గానీ, మన ఇప్పుడు బతుకమ్మ చెరువు గానీ, స్ట్రీట్ లైట్ గానీ, గత పేట నుంచి గంగాధరపల్లి దాకా మట్టి రోడ్డు కూడా ఈ సంవత్సరానికి 2 సార్లు మట్టి పోసి లేవల్ చేసి సొంత నిధులతో ఖర్చు పెట్టి పనులు చేసారు. వాళ్ళు చాలా గ్రామాన్ని ముందుకు తీసుకుపోయి ముందు పదంలో నడిపించారు. కాబట్టి శ్రీకాంత్ రెడ్డిని ఇంకా ముందుకు మేము చూడాలి, ఇంకా సర్పంచ్ చేసి మేము గెలిపిద్దామని. ఎంత మంది గెలిపిస్తారు శ్రీకాంత్ రెడ్డిని? మా దగ్గర 375 ఓట్లున్నాయి. సారి 55 ఓట్ల మెజార్టీ వచ్చింది సుదర్శన్. ఈసారి ఎంత ఇస్తారు శ్రీకాంత్ రెడ్డికి? ఈసారి 85 ఓట్ల మెజార్టీతో ఇస్తాం. 85 ఓట్ల మెజార్టీతో చూపిస్తాం. అన్న నమస్తే. మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ యాదవ్. ఎట్లుందన్న గంగాధరపల్లి సర్పంచ్ ఎలక్షన్ల పరిస్థితి ప్రజెంట్? ప్రజెంట్ అయితే చాలా జోరు మీదనే ఊపందుకుంటుంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా గుర్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2 రోజుల నుంచి గుర్తులు వచ్చాయి. ఇప్పుడు ఏ అభ్యర్థికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను పురెల్లి శ్రీకాంత్ రెడ్డికి అభ్యర్థికి కత్తెర గుర్తుకు ఓటేయాలని అనుకుంటున్నాను. ఎందుకు? ఆయనకి ఎందుకు? ఆయన విలేజ్ లో చాలా 14 సంవత్సరాల నుంచి విలేజ్ ని ఏది ఆపతున్నా సంపతున్నా ఎలాంటిదైనా ఆయన చేయగలుగుతుండు. ఆయన సర్పంచ్ అభ్యర్థి అయితే ఇంకా బాగా చేస్తాడని మేము అనుకొని ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే అన్న.